ప్రజెంట్ సిచ్యువేషన్ లేఆఫ్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎవరు హైడ్ చేసుకోవట్లేదు. సో ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి వెబ్ డెవలప్మెంట్ సైడ్ కానీ ఫుల్ స్టాక్స్ అనేది మనం కోర్స్ నేర్చుకుని వెళ్ళడం ద్వారా సో మనకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మోస్ట్లీగా ఉంటుంది. సో ప్రాజెక్ట్స్ చేస్తాం. సో మనం ఎప్పుడైనా కంపెనీకి వెళ్ళినప్పుడు ఈజీగా హైర్ అవుతాం. ఫస్ట్ 10,000 కోడర్స్ లో మెయిన్ థింగ్ ఏంటంటే స్క్రాచ్ నుంచి ట్రైన్ చేస్తారు. సో నెక్స్ట్ మానిటరింగ్ కాల్స్, పర్సనల్ అసిస్టెంట్స్, మనకి ఎప్పుడైనా డౌట్స్ రైజ్ చేసినప్పుడు వెంటనే కనెక్ట్ అయ్యి మన డౌట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. మెయిన్ ప్లేస్మెంట్స్, మార్క్స్, దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ ఇన్స్టిట్యూట్ లో ఉండాలి. టాస్క్ అసైన్మెంట్స్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో మనం నెక్స్ట్ కంపెనీలోకి వెళ్ళినా చేయాల్సి మన టాస్క్ అసైన్మెంట్స్. సో ఇప్పుడే చేయడం వల్ల మనకు అప్పుడు ఈజీగా వచ్చేయడానికి. My name is Balaji Prabhu. I am from Nellore. I am from BTech background, stream Electrical and Electronics Engineering. My father name is Venkatramayya. He is an RTC employee. My mother name is Mandita. So she is a housemate. నేను 10,000 కోడర్స్ ఎలా జాయిన్ అయ్యానంటే స్టార్టింగ్ ఇన్స్టిట్యూట్స్ గురించి సెర్చ్ చేస్తా ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ లో వచ్చాయి. సో దీని గురించి రివ్యూ చూసుకున్నామని చెప్పి సురేష్ కాంటాక్ట్ అయ్యాను. సో సురేష్ డీటెయిల్స్, కోర్స్ స్ట్రక్చర్, ఫీజ్ అనేది షేర్ చేసిన తర్వాత లింక్డ్ఇన్ లో కనెక్ట్ అయిన ఆ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో అలా జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్. 10,000 కోడర్స్ ని ఎలా ట్రస్ట్ చేస్తానంటే బేసికల్ కోర్స్ స్ట్రక్చర్ బాగుంది. లైక్ 3 months ఇంటర్న్షిప్, 3 months కోర్స్ ప్రోగ్రామ్. సో మెయిన్లీ ఇంటర్న్షిప్ పైన నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో దానివల్ల రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ రావడం వల్ల సో మెయిన్లీ ఇన్స్టిట్యూట్ ని ప్రిఫర్ చేశాను. 10,000 కోడర్స్ లో కరికులం అయితే సో ఇట్స్ బేసికలీ ఫ్రమ్ స్క్రాచ్. యూ కెన్ ఈజీలీ కవర్ ఆల్ ద సబ్జెక్ట్స్. లైక్ స్టార్ట్స్ విత్ HTML, CSS and JavaScript and React and Redux. So mocks are very helpful to clear the interviews. So mocks will play a key role in cracking the interviews. మార్క్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. సో ఈ 10,000 కోడర్స్ లో అయితే ప్రతి టెక్నాలజీకి రిలేటెడ్ మార్క్ ఉంటుంది. సో HTML అయితే HTML, CSS మార్క్, JavaScript అయితే JavaScript మార్క్, React Redux మార్క్ సపరేట్ గా ఉంటుంది. మన కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఓవరాల్ మార్క్. సో వన్స్ వీ క్లియర్ ద ఓవరాల్ మార్క్ ప్లేస్మెంట్ పుష్ అవుతాం. సో మెయిన్ ఈ మార్క్స్ ఇవ్వడం వల్ల మనకి బయట ఇంటర్వ్యూ ఎంత హార్డ్ గా జరుగుతుందో సో ఇవి క్లియర్ చేసామంటే మనకి కొంచెం ఈజీగా మెయిన్ ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి. టోటల్ మార్క్స్ అయితే నేను 5 మార్క్స్ ఇచ్చాను. ఫస్ట్ HTML, CSS, నెక్స్ట్ JavaScript, నెక్స్ట్ React మీద. సో ఓవరాల్ మార్క్స్ 2 ఇచ్చాను. ఫస్ట్ మార్క్ క్లియరెన్స్ అవ్వాలి, సెకండ్ మార్క్ క్లియరెన్స్ వచ్చింది. 10,000 కోడర్స్ లో నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే స్టార్టింగ్ చైతన్య HTML, CSS, JavaScript కి కొంచెం ఫాస్ట్ గా చెప్పిన బాగానే చెప్తాను, అర్థమవుతుంది. సో మణివర్ధన్ సపోర్ట్ బాగుంటుంది, శరత్ లీడర్ సపోర్ట్ బాగుంటుంది, లైక్ కిరణ్ మెంటర్షిప్ సూపర్ ఉంటుంది. సో నెక్స్ట్ రియాక్ట్ వచ్చి డీల్ చేసిన వచ్చి సాయి ఎక్సలెంట్ గా టీచ్ చేశాను రియాక్ట్ అయితే. సో దానివల్ల నేను చాలా పుషప్ అయ్యాను. సో దాదాపు ప్లేస్మెంటింగ్ వచ్చేసరికి సుమన్ సార్, వసంత మేడం, హారిత, జాహ్నవి వీళ్ళందరూ మా ప్రొఫైల్స్ అనే కంపెనీకి షేర్ చేయడం వల్ల మేము ఈజీగా ప్లేస్ అయ్యాం. 10,000 కోడర్స్ లో మన క్లాస్ అయిపోయిన వెంటనే మనకి టాస్క్ ఒకటి అసైన్ చేస్తారు. అది చేయడం వల్ల మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. 10,000 కోడర్స్ మనకి ఎప్పుడైనా డౌట్ రేస్ చేయనప్పుడు మనం వాట్సాప్ లో టెక్స్ట్ చేసామంటే మనకి మన మెంటర్ కానీ ఫైనాన్స్ సపోర్ట్ కానీ ఈజీగా అవైలబుల్ ఉంటారు. సో మణివర్ధన్ శరత్ ఎవరో కనెక్ట్ అయ్యి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. 10,000 కోడర్స్ అప్కమింగ్ బ్యాచ్ ఏం సజెషన్ చేస్తా అంటే ఇచ్చిన టాస్క్ ఇన్ టైమ్ లో సబ్మిట్ చేయడం, మార్క్స్ క్లియర్ చేయడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ లో బాగుండడం, కమ్యూనికేషన్ క్లియరెన్స్ తీసుకోవడం. సో ఇవన్నీ తీసుకున్నామంటే మనం ఏమైనా కంపెనీలో ఇంటర్వ్యూ చేయడానికి ఆల్రెడీ ఉన్నట్టు అర్థమవుతుంది. సో అప్పుడు ఇవన్నీ చేయడం వల్ల ప్రాక్టికల్ గా నాలెడ్జ్ గెయిన్ చేయడం వల్ల సో ఈజీగా మనం క్రాక్ చేసే జాబ్. ఇప్పుడు నేను 4 కంపెనీస్కి అటెండ్ అయ్యాను. సో దాంతో నెక్స్ట్ ఇంకో కంపెనీకి వెళ్ళాను, అది HR రౌండ్ లో పోయింది. సో అగైన్ వేరే కంపెనీ పంపించారు వెంటనే ఒక వితిన్ 2 days లో. సో ఆ కంపెనీలో కూడా మళ్ళీ రిజెక్ట్ అయ్యాను. సో ఫైనల్ గా ఒక కంపెనీ పంపించారు, స్టిక్స్ ఆఫ్ కంపెనీ. సో దాంట్లో 3 rounds క్లియర్ చేసి సెలెక్ట్ అయ్యాను. 3.5 LPA.